కరాటేను కేవలం ఆత్మరక్షణ విద్యగానే కాకుండా వేలాది మంది జీవితాలను వెలిగించే సాధనంగా మార్చారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన మాస్టర్ కళ్యాణ్ సుందర్. చిన్నప్పటి నుంచే మార్షల్ ఆర్ట్స్ పై ఆసక్తి పెంచుకున్న ఆయన కష్టపడి సాధన చేసి బ్లాక్ బెల్ట్లో 8వ డాన్ స్థాయికి చేరుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు సాధించిన సుందర మాస్టర్ తన గెలుపుతో ఆగిపోకుండా ఆ విద్యను సమాజానికి పంచాలని నిర్ణయించుకున్నారు. నా పేరు బేతు ప్రకాష్. నేను గత 30 సంవత్సరాలుగా ఈ కరాటే నేర్చుకుంటున్నాను కళ్యాణ్ సుందరం గారి దగ్గర. 1994లో ఈయన దగ్గర నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఒక 15 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాను. ఒక 15 సంవత్సరాల నుంచి మాస్టర్గా గణపవరం సెంటర్లో మాస్టర్గా నిలబెట్టారు. నన్ను మాస్టర్గా కొనసాగుతున్నాను. అనేక మందికి గోల్డ్ మెడల్స్, ఇంటర్నేషనల్, నేషనల్ మెడల్స్ కొట్టించిన సార్ మా కళ్యాణ్ సుందరం సార్. ఆయన అడుగుజాడల్లో మేము కూడా చాలామందికి చేయించాం. ఈయన గిన్నీస్ బుక్ రికార్డు, లింకా బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేకమైన సాధించారు. ఎటువంటి ప్రతిభ ఉన్న విద్యార్థులకు ఈయన ఉచితంగా కూడా కొన్ని వేల మందికి శిక్షణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆడపిల్లలకి ముఖ్యంగా ఈ రోజుల్లో ఎంత ముఖ్యమైన ఈ ఆర్ట్ని ఆయన చాలామందికి ఉచితంగా, చాలామంది బాలికలకు కూడా ఉచితంగా నేర్పడం జరిగింది. ఈయన 35 సంవత్సరాలుగా ఈయన మాస్టర్గా ఉన్నారు తాడేపల్లిగూడెంలో. ఎంతో మందికి కొన్ని వేల గోల్డ్ మెడల్స్ కొట్టించిన ఘనత ఈయనకు ఉంది. ఇంకపోతే ఈయన దగ్గర విద్య నేర్చుకోవడానికి చాలామందికి అదృష్టం కూడా ఉండాలి. ఎందుకంటే ఇంత మంచి మాస్టర్ ఈ చుట్టుపక్కల ఎక్కడా లేరు. ఎందుకంటే ఈయన విద్య చాలా పురాతనమైన విద్య. ఇప్పుడు చాలా చోట్ల, చాలా ఇన్స్టిట్యూట్లో ఉంటుంది కానీ ఫిల్టర్ అయిపోయి ఉంటుంది. ఈయన దగ్గర ఆ విధంగా ఉండదు. పూర్వం ఏ విధంగా నేర్చుకున్నారో ఆ విధంగానే స్టూడెంట్స్ని కష్టపెట్టైనా సరే వాళ్ళని తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఈయన నేర్పడం జరుగుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఆయన ఉచితంగా కరాటే శిక్షణ ఇస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 20,000 మందికి పైగా విద్యార్థులను ఆయన తీర్చిదిద్దారు. విద్యార్థుల నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించకపోవడమే కాకుండా పోటీలకు వెళ్లేటప్పుడు వారి ఆర్థిక అవసరాలను కూడా తానై చూసుకుంటారు. ఇటీవల దుబాయ్లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో ఆయన శిష్యులు 4 బంగారు పతకాలు సాధించి గురువుకు మంచి పేరు తెచ్చారు. నా పేరు మాన్సా. నేను బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాను. కరాటే వల్ల ఆడవాళ్ళకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కరాటే నేర్చుకోవడం వల్ల ఆడపిల్ల అనేది చాలా ధైర్యంగా ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళగలే ధైర్యం వస్తుంది. ఇంట్లో తల్లిదండ్రులకు కూడా మా అమ్మాయి ఎక్కడికైనా వెళ్ళగలదు, ఏ సిచ్యువేషన్లోనైనా స్టాండ్ తీసుకోగలదు అన్న ధైర్యం తల్లిదండ్రులకు కూడా వస్తుంది. అనారోగ్యాలు అనేవి దగ్గరికి రావు కరాటే నేర్చుకోవడం వల్ల. మా సార్ కళ్యాణ్ సుందరం సార్ చాలా బాగా నేర్పుతారు. కరాటే ఆడవాళ్ళకి చాలా ఉపయోగం పడుతుంది. కరాటే వల్ల ఆత్మరక్షణ, ఆరోగ్యమే కాకుండా ఏ స్టాండ్లో, ఏ సిచ్యువేషన్లోనైనా మనం స్టాండ్ తీసుకునే గల ధైర్యం, కాన్ఫిడెన్స్ అనేవి వస్తుంది. మా మాస్టర్ గారు కళ్యాణ్ సుందరం గారు ఎంతోమంది ఆడపిల్లల చేత రికార్డ్స్ అయి చేయించారు. నాకు కూడా చెన్నై ఇంటర్నేషనల్ రికార్డ్, ఇంకా గిన్నీస్ రికార్డ్ అనేవి వచ్చాయి. నేను ఈవినింగ్ 6 గంటలకి కరాటే క్లాస్కి వస్తాను. 6 గంటల నుంచి 7:30, 7 దాకా ఇక్కడే ఉంటాము. ఈ కరాటే వల్ల సెల్ఫ్ డిసిప్లిన్ అనేది పెరుగుతుంది. మనకి ఇంటెలిజెన్స్ కూడా పెరుగుతుంది. ఏదైనా గుర్తుపట్టుకోగలే సామర్థ్యం వస్తుంది. ఎక్సర్సైజెస్ అన్నీ నేర్పుతారు సారు. దీనివల్ల మన శరీరం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇక్కడ ఎక్సర్సైజెస్, సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పుతారు. ఇంకా వెపన్స్ కూడా నేర్చుకున్నాము. దీనివల్ల ఏదైనా చేయగలన్న కాన్ఫిడెన్స్ నాలో బిల్డప్ అయ్యింది. మానసికంగా లేజినెస్ అనేది అస్సలు ఉండదు. రేపొద్దున చెయ్యొచ్చు అన్న పనిని కూడా ఇవాళే చేయగల సామర్థ్యం నాలో వస్తుంది. కరాటే నేర్చుకోవడం వల్ల మైండ్ అనేది చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. మాస్టర్ కళ్యాణ్ సుందర్ చేసిన సాహస విన్యాసాలు ఎందరినో ఆశ్చర్యపరిచాయి. 1990లో గిన్నిస్ రికార్డు ప్రయత్నంలో భాగంగా మేకులపై పడుకుని ఛాతీపై నుంచి 555 బైకులను దాటించుకున్నారు. అలాగే 550 కిలోల రాళ్లను గుండెలపై ఉంచుకుని పగలగొట్టించుకున్నారు. ఆ సమయంలో తీవ్రంగా గాయపడినా వెనక్కి తగ్గకుండా ప్రదర్శన పూర్తి చేశారు. ఆ ప్రదర్శన వీడియోను గిన్నిస్ పరిశీలన కోసం జర్మనీకి పంపించగా ప్రత్యక్షంగా ప్రదర్శించాలని సూచించారు. అయితే అప్పటి ఆర్థిక ఇబ్బందుల వల్ల జర్మనీ వెళ్ళలేకపోయినా ఆయన పట్టుదల మాత్రం తగ్గలేదు. నా పేరు కళ్యాణ్ సుందరం, అది తాడేపల్లిగూడెం. నేను కరాటేలో 1989లో ఏలూరు ఇబ్రహీం బేగ్ గారి దగ్గర జాయిన్ అవటం జరిగింది. అప్పట్లో ఎక్కడ చూసినా సరే గొడవలు, గూండాయిజం అలా ఉండేది. దానికి భయపడి ఏదో విధంగా మనం ఘటన అవ్వాలి అంటే
సర్వైవ్ అవ్వాలి అంటే మనకి ఆత్మరక్షణ విద్య ఉంటే బాగుంటుందని చెప్పి నేను ఈ విద్యలోకి ఎంట్రీ అవటం జరిగింది. తర్వాత 1995లో బ్లాక్ బెల్ట్ ఫస్ట్ డాన్ తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి నా కోచింగ్ జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు సుమారు 35,000 మంది స్టూడెంట్స్కి నేను కరాటేలో ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. అందులో కనీసం ఒక 15,000 నుంచి 20,000 మందికి ఉచితంగా కరాటే కూడా నేర్పడం జరిగింది అన్ని స్కూల్స్లోనూ. ముఖ్యంగా గురుకుల పాఠశాలలో 500 మందికి తెలుగు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సాధించడం జరిగింది. అందులోనే ఇండివిజువల్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ 21 ఇండివిజువల్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నేను ఉచితంగానే కరాటే నేర్పించాను. నెక్స్ట్ మా దగ్గర ఉన్న పిల్లల్లో ఇప్పటికీ దుబాయ్లో 4 గోల్డ్ మెడల్స్ కొట్టారు. అందులో ఒకళ్ళు గౌరవ్ శ్యామ్ దీపక్, 2 గౌతమ్, 3 భరత్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, ఇలా 4 కూడా దుబాయ్లో గోల్డ్ మెడల్ సాధించి నాకు మంచి పేరు ప్రఖ్యాతులు సాధించారు. దాంతోపాటుగా మన భారతదేశంలో నేషనల్లో ఇంచుమించు ఇప్పటికీ ఒక 150 గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది మా పిల్లలందరితోటిను. అలాగే ఇంటర్నేషనల్లో కూడా ఒక 100కు పైగా గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది. నెక్స్ట్ ఈ కరాటే నేర్చుకోవడం వల్ల కేవలం ఆత్మరక్షణే కాకుండా మానసిక వికాసం వస్తుంది. నెక్స్ట్ వాడికి ఏ సమస్య వచ్చినా సరే ఆ సమస్య నుంచి పోరాడి బయటికి వచ్చి వాడి జీవితాన్ని సక్రమంగా సాగించడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ రోజుల్లో స్కూల్స్ చూసుకుంటే పొద్దున్న 7 గంటలు స్టార్ట్ అయ్యి రాత్రి 8-9 దాకా కూడా కేవలం పుస్తకాలు పురుగులా చేస్తున్నారు. దాంతోపాటుగా వాళ్ళకి ఎటువంటి వ్యాయామం లేకుండా పోతుంది. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులందరూ కూడా ఒక ముందు స్టెప్ తీసుకుని 1 గంట అయినా సరే వ్యాయామం కోసం, మానసిక వికాసం కోసం, ఆరోగ్యం కోసం కరాటే నేర్పించాలని, దాని ద్వారా వాళ్ళకి ఎంతో దృఢత్వం వస్తుందని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా చాలామంది తల్లిదండ్రులకి నేను అవేర్నెస్ క్రియేట్ చేశాను. వాళ్ళలో చాలామంది నా ఇన్స్టిట్యూట్కి కరాటే నేర్చుకోవడానికి పంపిస్తున్నారు. ఆయన శిక్షణ పొందిన గౌరవ శ్యామ్దీప్ ప్రతిభను గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో అభినందించి మెమంటో అందజేశారు. కరాటే అంటే కేవలం కొట్టుకోవడం మాత్రమే కాదని, అది క్రమశిక్షణ, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంచే ఒక జీవన విధానమని సుందరం మాస్టర్ అంటారు. ముఖ్యంగా నేటి రోజుల్లో మహిళలు, చిన్నపిల్లలు ఆత్మరక్షణ కోసం కరాటే తప్పక నేర్చుకోవాలని ఆయన పిలుపునిస్తున్నారు. తన శిష్యులు ప్రపంచ స్థాయిలో మెరవడమే తన నిజమైన విజయమని నమ్మే కళ్యాణ్ సుందర్ సేవలు అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం.